అగమ్యగోచరంగా అవ్వలేదా? కలిసి కూడగట్టుకొని వెళ్లాల్సినటువంటి సిచ్యుయేషన్లో అంతకుముందు చేసినటువంటి అభివృద్ధి కూడా కుంటుపడలేదా? ఇంకొక విషయం సార్, ఇవాళ తెలంగాణలో ఇన్ని అనర్థాలు జరగడానికి ఈటల రాజేందర్ గారు అండ్ టీం ఒక్కటే కారణం కాదండి. వాళ్ళని ప్రోత్సహిస్తున్నటువంటి ఢిల్లీ నుంచి ఇక్కడ దిగారు చూసారా 4 ఇన్ఛార్జీలు, వాళ్ళల్లో కొందరున్నారు. ఆ వాళ్ళలో ముఖ్యంగా సునీల్ బచ్చల్ అతన్ని తీసుకోండి, ఆయన తీసుకోండి. అసలు ఆయన ఎక్కడ ఇన్ఛార్జిగా వేసినా ఆ రాష్ట్రంలో పోలింగ్ చూడండి ఎట్టుంటుంది. ఆయన మరి ఏ టాలెంట్లు చూసి వేస్తారో అర్థం కాదు. యూపీలో నేను ఇక్కడ చిన్న విషయం చెప్తా ఆయన బచ్చల్ గారి గురించి. యూపీలో మొన్న ఎలక్షన్స్ లో చావు దెబ్బ కన్నులొట్టబోయింది యోగి ఆదిత్యనాథ్కి, ఈయన చేసిన రాజకీయాల మూలంగా. అక్కడ ఉన్నటువంటి లోకల్ గా ఉన్నటువంటి లీడర్ ని విడదీసేస్తాడు సార్, విడదీసేసి కూటములు చేస్తాడు. యోగి మోడీకి ఫోన్ చేసి ఒకటే మాట మాట్లాడాడు, సార్ వీడిని మీరు తీసేస్తారా నన్ను పంపించమంటారు. లీడర్ అంటే అది సార్. వీడిని మీరు తీసేస్తారా నన్ను పంపించమంటారా అని అంటే ఒక తన్ను తంతే అక్కడి నుంచి యోగి ఆదిత్యనాథ్ వచ్చి దరిద్రం తెలంగాణలో పడి ఇక్కడ కూటములు రాజేస్తున్నాడు. కూటములకి ఆజ్యం పోస్తున్నాడు, నేను నిన్నే చేస్తా, నేను నిన్నే అధ్యక్షుడిగా చేస్తా, నువ్వే ఉంటావు అనేసి ఈ పెద్ద మనిషికి మాట ఇచ్చి 3 సార్లు తన్నించుకుని వచ్చాడు. ఇంకొక విషయం ఏంటంటే అసలు ఒక రాష్ట్రానికి 4 ఇన్ఛార్జీలు, ఈ 4 ఇన్ఛార్జీలు బీజేపీ ఆఫీసులో కూర్చొని 4 కూటములు ఎవరి మాట వినాలి? ఈయన మీటింగ్ పెట్టంగానే ఇంకొకరు పెడతాడు, ఇంకొకరు పెట్టంగానే ఇంకొకరు పెడతారు, ఇంకొకరు పెట్టంగానే ఇంకొకరు. ఈయన ఒక 10 ఇస్తాడు, ఏది ప్రోగ్రామ్స్. ఈయన 10 ఇచ్చాడని ఆయన 20 ఇస్తాడు, ఆయన 20 ఇచ్చాడని ఆయన ఇంకో 15 ఇస్తాడు. ఎన్ని చేస్తారు? జిల్లా అధ్యక్షులు ఎంతవరకు పని చేస్తారు? అసలు వీళ్ళ మీద సెంట్రల్ గవర్నమెంట్ కి రిపోర్ట్ ఇచ్చిన వాళ్ళు ఇంతవరకు లేరు. వీటన్నిటిని కూడా బండి సంజయ్ తట్టుకున్నాడు సార్. ఈ రాజకీయాలన్నిటినీ తట్టుకొని నిలబడి ఇప్పటికీ పోరాడుతున్నాడు. నో డౌట్ సార్, నేను ఒక్కటే మాట నేను చెప్తున్నాను, ఇవాళ మనకి ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్స్ లో ఖచ్చితంగా బండి సంజయ్ లాంటి లీడర్లు కావాల్సిందే. అలాగే ఈటల రాజేందర్ గారు లాంటి వాళ్ళు కూడా కలిసి వస్తే బీజేపీ మరింత బలం అవుతుంది. ఇందులో వైషమ్యాలకు పోకుండా. ఎగ్జాక్ట్లీ, నో డౌట్ సార్. ఈటల రాజేందర్ గారు బయటికి వెళ్ళిపోతే ఒక పార్టీ ఉంటుందేమో, బండి సంజయ్ గారు దీంట్లో ఉంటే ఎదుగుదల ఉంటుంది. లేకపోతే అరాకొర సాధించినటువంటి జిహెచ్ఎంసీలో 48 సీట్లు రావడం ఏంటి మేడం? 48 సీట్లు అది ఎవరి గ్రేట్నెస్ సార్? ఎప్పుడు వచ్చింది? చరిత్ర చూసి మాట్లాడదాం మనం, ఎవరి బలాలెంతో, ఎవరి బలం ఎంతో. అరే ఎవరెప్పుడు రాజకీయాలకు వచ్చారు? మనకి కావాల్సింది ఇక్కడ ఒక పరిపాలన, మనకి కావాల్సింది ప్రజలకు అవసరమైనటువంటి సిచ్యుయేషన్. ఇప్పుడు మొన్నటి దాకా ఒక ప్రెషర్ ని చూసాం, అలాగే ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఇంకొక ప్రెషర్ ని చూస్తున్నాం. అరే ఎప్పుడు సార్ మనల్ని మనం ఇది చేసేది? మనం అసలు చూడమా, పైకి చూడమా, ఇక్కడెక్కడే కొట్టేసుకుందామా? రాష్ట్రం ఇంతవరకు అభివృద్ధిలోకి వెళ్ళాల. నేను అదే మాట్లాడుతున్నా, ఎంతసేపు ఎంతవరకు సాఫ్ట్వేర్లు నమ్ముకొని కూర్చోవాలి? ఇండస్ట్రీలు వద్దా? వ్యవసాయం బాగుపడద్దా? అభివృద్ధి రావద్దా? అరే ఎక్కడ మాట్లాడదామండి? ఇవాళ రోడ్లు చూడండి, వెళ్ళి చూస్తే ఎట్లా ఉన్నాయి, ఎంత అధ్వానంగా ఉన్నాయో సార్. ఎక్కడికి పోతున్నాయి సార్ ఈ నిధులన్నీ? నిధులు లేవా? పుష్కలంగా. ఎందుకు అవుతుంది రాష్ట్రం ఇంత అప్పుల్లో? వీటి మీద మాట్లాడు. అరే ఎవరైనా నేను చూస్తాను డిబేట్లో కూర్చుంటే ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఆ పార్టీకి మాట్లాడాలి, ఉంటారు నాకు, కానీ అభివృద్ధి గురించి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే నన్ను కోసుకు తినడం దగ్గర రూపాయలు లేదంటే ఏం మాట్లాడతారు మేడం? ఎవరు